వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో 5 కోట్ల విలువైన R&B రోడ్డు పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమంపై చర్చకు విరుద్ధం సిద్ధమని సవాల్ విసిరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో 90 కోట్లతో రోడ్డు పనులు పూర్తి చేశామని, జిల్లాల్లో 300 కోట్లతో రహదారి నెట్వర్క్ విస్తరణ జరుగుతోందన్నారు. విశాఖ సదస్సు ద్వారా 18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అలాగే 16,000 టీచర్ పోస్టులు, 6,600 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోందని పేర్కొన్నారు. కొండారెడ్డి గారు తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. పరిపాలన ఏ విధంగా జరిగింది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను పొంచడం, అక్కడ నుంచి రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులతో చెప్తా ఉన్నారు అనేకమైన విషయాలు. గతంలో అరణ్య శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు గత 5 సంవత్సరాలలో అరణ్య శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు